హలో వీటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు? నేను వచ్చేసా కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. సో 2026లో మీరు బడ్జెట్లో శాంసంగ్ నుంచి 4K టీవీ చూస్తుంటే ఈ టీవీ ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఇది కొంచెం నాకు బెటర్ అనిపించి ఆర్డర్ చేసి తెప్పించాను. ఇప్పుడు నేను తీసుకున్న మోడల్ వచ్చేసరికి M2H సిరీస్, మినీ ఎల్ఈడి సిరీస్ అనమాట. మినీ ఎల్ఈడి సిరీస్లో మొత్తం మీకు 4 మోడల్స్ అయితే ఉన్నాయి. ఈ బడ్జెట్ మినీ ఎల్ఈడి గురించి నేను మాట్లాడుతున్నాను. వీటి గురించి నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్స్ చేద్దాము. దీని ఫీచర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిలో ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏంది, ఇవి కూడా మీకు ఆ ఫీచర్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంతి, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో బడ్జెట్లో మీరు శాంసంగ్ 4K టీవీ చూస్తుంటే మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఈ మోడల్, ఆఫర్స్ అన్ని కలుపుకొని 29,500 రూపాయల దగ్గరికి అయితే వచ్చింది. నేను కొనింది వచ్చేసరికి 31,000 కొన్నాను. సో ఇంచుమించు రెండింటికి ఒక 3,000 రూపాయల డిఫరెన్స్ ఉంది. నార్మల్ 4K టీవీకి ఈ మినీ ఎల్ఈడి 4K టీవీకి శాంసంగ్. సో ఒకవేళ ఈ రెండింటికి మధ్య ఒక 3,000 రూపాయల గ్యాప్ ఉంది అనుకోండి, ఇదే తీసుకోండి. ఒకవేళ దానికి దీనికి ఒక 5,000 రూపాయల దగ్గర నుంచి 8,000 రూపాయల మధ్యలో గ్యాప్ ఉంటే మీరు దానికి వెళ్ళిపోవచ్చు. ఇది ఖచ్చితంగా ఆఫర్స్ లో మీకు 30,000 రూపాయల లోపు అయితే వస్తుంది. ఫస్ట్ బాక్స్ చూడడానికి అయితే మీకు ఇలా ఉంటుంది. బాక్స్ లో టీవీతో పాటు పవర్ కార్డ్ ఇస్తున్నారు, వారంటీ కార్డు, యూజర్ మాన్యువల్ ఇవి కూడా వస్తున్నాయి. ఒక స్మార్ట్ రిమోట్ అయితే ఇస్తున్నారు. సో రిమోట్ చూడడానికి చాలా స్లిమ్ ఉంది. ఈ రిమోట్ తో పాటు 2 AAA బ్యాటరీస్ కూడా ఇస్తున్నారు. దీని ప్లేస్ లో సోలార్ రిమోట్ ఇస్తే బాగుండేది అనిపించింది. దానిలో మీకు ఇలా బ్యాటరీస్ వేసుకునే పని అయితే ఉండదు. Type-C ఛార్జింగ్ పోర్ట్ తో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, లేదా సన్కి ఎక్స్పోజ్ చేసిన ఛార్జింగ్ అయితే అయిపోద్ది. బాక్స్ లో స్టాండ్స్ ప్రొవైడ్ చేయట్లేదు. అది కూడా ప్రొవైడ్ చేస్తే బాగుండేది. మీకు ఇన్స్టాలేషన్ చేయడానికి సర్వీస్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళే మీకు స్టాండ్ కావాలా వాల్ మౌంట్ కావాలని చెప్పి అడుగుతారు. మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. ఈ స్టాండ్స్ కానీ వాల్ మౌంట్ కానీ ఒకటే ఇస్తారు, అది ఫ్రీగా ఇస్తారు. మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రైజెస్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి, చెక్ చేయండి. నాకైతే ఈ టీవీ డెలివరీ అయ్యి చాలా రోజులు అయితే అవుతుంది. నాకు 1 వీక్ తర్వాత ఇన్స్టాలేషన్ అయితే జరిగింది. అంటే స్టాండ్స్ అవైలబిలిటీ లేదంట, స్పేర్ పార్ట్స్. దాన్ని తెప్పించడానికి వీళ్ళకి చాలా టైం అయితే పట్టింది. చాలా వెయిట్ చేశాను స్టాండ్స్ కోసం. కొత్త మోడల్ కాబట్టి స్పేర్ పార్ట్స్ అవైలబుల్ లేవని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో శాంసంగ్ లాంటి పెద్ద కంపెనీ నుంచి ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఫాస్ట్గా అయితే సర్వీస్ చేశారు. ఇన్స్టాలేషన్ కొంచెం డిలే అయితే అయింది, 1 వీక్ అయితే టైం పట్టింది. ఒకసారి దీని డిజైన్ చూడవచ్చు. మీకు స్టాండ్స్ అయితే బాగున్నాయి చూడడానికి, అండ్ బ్యాక్ సైడ్ లుక్ కూడా బాగానే ఉంది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మెటల్ ప్లాస్టిక్ మిక్స్డ్ అయితే ఉంది. సో బిల్డ్ క్వాలిటీ యావరేజ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ మీకు కొన్ని పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఒక USB 2.0 పోర్ట్ అయితే ఉంది, 3 HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఒకటి EARC పోర్ట్, 4K 60 FPS పోర్ట్స్ అయితే ఉన్నాయి. HDMI 2.1 ఒక పోర్ట్ అయినా ఇవ్వాల్సింది, గేమింగ్ ఆడే వాళ్ళకి వెళ్ళిపోయింది. అండ్ ల్యాన్ పోర్ట్ అయితే ఉంది, యాంటీనా పోర్ట్ అయితే ఉంది, RF పోర్ట్ అయితే ఉంది. ఇంకా Wi-Fi 5కి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ ఎంత వర్షన్ చెప్పలేదు కంపెనీ. ఇది ఓవరాల్ గా పోర్ట్స్ అండ్ కనెక్టివిటీ విషయానికి వస్తే, పోర్ట్స్ల విషయంలో USB 3 పోర్ట్ ఒకటైనా ఇవ్వాల్సింది, అండ్ HDMI 2.1 పోర్ట్ అయితే ఇవ్వాల్సింది. ఈ 2 మిస్ అవుతున్నట్టు నాకు అనిపించింది. ఇంకా పిక్చర్ క్వాలిటీ విషయానికి వస్తే, ఇది మినీ ఎల్ఈడి టీవీ. ఇందులో వీళ్ళు ఎల్ఈడి ప్లేస్ లో మినీ ఎల్ఈడి డయోడ్స్ అయితే యూజ్ చేశారు. ఇది లైట్ ని కంట్రోల్ చేసి మీ పిక్చర్ ని యాక్యురసీ పెంచడం, డెప్త్ తీసుకురావడం, క్లియర్ పిక్చర్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇందులో లోకల్ డిమ్మింగ్ జోన్స్ అయితే కంపెనీ మెన్షన్ చేయలేదు ఎక్కడ. పిక్చర్ ఇంజిన్ విషయానికి వస్తే వీళ్ళు సపరేట్ గా ఒక ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు, మినీ ఎల్ఈడి 4K ప్రాసెసర్ అని చెప్పి. ఇది మీకు ఎక్కువ డీటెయిల్స్ కనపడడానికి, అప్ స్కేలింగ్ కి అండ్ సౌండ్ ఆప్టిమైజేషన్ కి అయితే ఉపయోగపడుతూ ఉంటుంది ఈ ప్రాసెసర్. ఇంకా ప్యూర్ కలర్ స్పెక్ట్రమ్ ని యూజ్ చేసినట్టు కంపెనీ చెప్తుంది. అంటే కలర్స్ ఓవర్ సాచురేషన్ అవ్వకుండా నేచురల్ గా కనిపించేలాగా అయితే మీకు చూస్తూ ఉంటుంది. ఇంకా మినీ ఎల్ఈడి HDR కూడా దీనిలో ఉంది. క్లియర్ డీటెయిల్స్ రావడానికి, కాంట్రాస్ట్ ని ఎన్హాన్స్ చేయడానికి ఇది అయితే ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది పిక్చర్ రిలేటెడ్ గా కంపెనీ చెప్తున్న ఫీచర్స్ అయితే. ఇప్పుడు రియల్ లైఫ్ లో నేను టెస్ట్ చేసినప్పుడు ఏమేమి రిజల్ట్ వచ్చాయి ఒకసారి మీకు చెప్తాను. ఫస్ట్ ఇది నేటివ్ రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 50 Hz వరకే సపోర్ట్ చేస్తుంది. DLG సహాయంతో 120 Hz వరకు రిఫ్రెష్ రేట్ అయితే తీసుకెళ్తుంది. అట్లీస్ట్ 60 Hz రిఫ్రెష్ రేట్ అయినా ఇవ్వాల్సింది, బడ్జెట్ టీవీ కాబట్టి 50 Hz వరకే ఇచ్చారు. ఇంకా బ్రైట్నెస్ బాగానే ఉంది. సో ఇండోర్లో నేను టెస్ట్ చేశాను, అవుట్డోర్లో కూడా టెస్ట్ చేశాను. ఆ బ్రైట్నెస్ అయితే మీకు బాగానే ఉంటుంది, ఆల్లో పెట్టుకున్నా ఇండోర్లో పెట్టుకున్నా. అండ్ రిఫ్లెక్షన్స్ అయితే స్క్రీన్ మీద పడుతూ ఉన్నాయి, మిమ్మల్ని కొంచెం ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. బ్రైట్నెస్ HDR పరంగా బాగానే ఉంది. ఇంకా కలర్స్, స్కిన్ టోన్స్ విషయానికి వస్తే నాకైతే బాగానే అనిపించాయి సింగిల్ గా చూస్తున్నప్పుడు ఈ టీవీని. LG టీవీ కూడా వస్తుంది, దీన్ని పక్కన పెట్టి చూద్దాము ఆ కలర్స్ లో ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా అని చెప్పి. సింగిల్ గా నార్మల్ గా ఈ టీవీ చూస్తున్నప్పుడు మీకు కలర్స్ కానీ స్కిన్ టోన్స్ కానీ బాగానే అనిపిస్తాయి. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగానే ఉన్నాయి.
మాక్సిమం ఒక మీకు 20% కలర్ షిఫ్ట్ అయితే నోటీస్ చేశాను, కానీ మిగతా అంతా బాగానే ఉంది. ఓటీటీ వచ్చేసరికి HDR10+ సపోర్ట్ అయితే చేస్తుంది. సో సామ్సంగ్ టీవీస్ మీకు డాల్బీ విజన్ సపోర్ట్ అయితే చేయవు. నెట్ఫ్లిక్స్ ఇవన్నీ మీకు HDR10+ అయితే సపోర్ట్ చేస్తాయి. ఇంకా డార్క్ సీన్స్ మీరు చూస్తున్నప్పుడు బ్లాక్ లెవెల్స్ పర్లేదు బాగానే ఉన్నాయి. సో మరీ OLED అంత ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ నియో QLED టీవీస్ ఉంటాయి కదా సామ్సంగ్, అంత ఎక్స్పెక్ట్ చేయకండి. కొంచెం మీకు గ్రేష్ గా అయితే కనిపిస్తూ ఉంటుంది, లైట్ గా బ్లూమింగ్ ఎఫెక్ట్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. ప్యూర్ బ్లాక్ అయితే లేదు, నార్మల్ LED తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా క్రికెట్ అండ్ స్పోర్ట్స్ చూస్తున్నప్పుడు బాల్ మీకు 3 బాల్స్ లాగా కనిపిస్తూ ఉంది. ఇది కొంచెం ఇరిటేట్ అయితే చేస్తూ ఉంటుంది. దీన్ని మనం సెట్టింగ్స్ లో ఆఫ్ చేసుకోవచ్చు. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి పిక్చర్ లోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్పర్ట్ సెట్టింగ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీకు పిక్చర్ క్లారిటీ సెట్టింగ్స్ అని ఉంటాయి. దీనిపైన క్లిక్ చేసి ఆటో ఆఫ్ చేసేసుకొని ఇక్కడ జటర్ రిడక్షన్ అని ఉంది కదా, ఇది 0కి అయితే పెట్టుకోండి. అప్పుడు మీకు ఈ బాల్ స్ప్లిట్ అయ్యే ఎఫెక్ట్ అయితే తగ్గిద్ది, కొంచెం మోషన్ అయితే స్మూత్ గా అయితే అనిపిస్తుంది. ఇంకా మీకు దీనిలో అడ్వాన్స్ ఫీచర్ లోకి వెళ్తే ఫుట్బాల్ మోడ్ అయితే ఉంటుంది. ఇది కనుక మీరు ఆన్ చేసుకుంటే మీరు మ్యాచ్ చూస్తున్నప్పుడు ఆడియన్స్ సౌండ్ అవ్వచ్చు, పిక్చర్ అవ్వచ్చు, ఇవంతా ఎన్హాన్స్ చేస్తుంది, బాగుంటది వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఈ కలర్ బూస్టర్ ని మనం ఇక్కడ నుంచి కూడా ఆన్ చేసుకోవచ్చు. కలర్స్ ఇంకా బూస్ట్ అయ్యి కావాలి అనుకుంటే ఈ కలర్ బూస్టర్ ని పెట్టుకోండి. అండ్ అప్ స్కేలింగ్ విషయానికి వస్తే వీళ్ళు సపరేట్ గా ప్రాసెసర్ యూస్ చేశారు కదా, మినీ LED 4K ప్రాసెసర్. ఇది అప్ స్కేలింగ్ కూడా ఉపయోగపడుతుంది. అప్ స్కేలింగ్ కూడా నాకు అంత బెటర్ అనిపించలేదు. ఓల్డ్ మూవీస్ కానీ మనం లో క్వాలిటీ వీడియోస్ చూస్తున్నప్పుడు అప్ స్కేలింగ్ కొంచెం బెటర్ ఉంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా పిక్చర్ క్వాలిటీ అయితే ఆ ప్రైస్ కి బాగానే ఉంది. మీరు జనరల్ గా OTT కంటెంట్ చూస్తారు, యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటారు, సో అలాంటి వాళ్ళకైతే బాగా సెట్ అయింది. ఇది ఓవరాల్ గా పిక్చర్ క్వాలిటీ విషయానికి వస్తే. ఇంకా సౌండ్ విషయానికి వెళ్ళిపోదాం. ఈసారి 20 వాట్ స్పీకర్స్ నుంచి 30 వాట్ స్పీకర్స్ కి అయితే అప్గ్రేడ్ చేశారు. ఇది 30 వాట్ సౌండ్ అవుట్పుట్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. దీనిలో మొత్తం మీకు 3 మోడ్స్ అయితే ఉంటాయి సౌండ్ లో: స్టాండర్డ్, అడాప్టివ్ సౌండ్, యాంప్లిఫై అని చెప్పి. స్టాండర్డ్ లో పెట్టుకుంటే మీకు నార్మల్ గా అన్ని న్యూట్రల్ అయితే వస్తూ ఉంటాయి. ఈ అడాప్టివ్ సౌండ్ విషయానికి వస్తే మీరు చూసే సీన్ బట్టి సౌండ్ అయితే ఆప్టిమైజేషన్ చేసుకుంటూ ఉంటుంది. ఈ యాంప్లిఫై పెట్టుకున్నారనుకోండి, మనం ఏమైనా ట్రైలర్స్ చూస్తున్నప్పుడు, మూవీస్ చూస్తున్నప్పుడు కొన్ని డైలాగ్స్ మనకి అర్థం కాదు కదా, అలాంటి టైంలో మనకి డైలాగ్స్ ఎన్హాన్స్ చేసి అయితే మనకి వినిపిస్తూ ఉంటుంది. ఇంకా దీనిలో ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ లైట్ అయితే ఉంది. అంటే మనం ఇప్పుడు హెలికాప్టర్ వెళ్తుంది అనుకోండి, ఫీల్ అవుతాం కదా ఆ ఎఫెక్ట్. సో మీకు ప్రీమియం సామ్సంగ్ టీవీ అంత లేదు కానీ ఓకే ఉంది లైట్ గా. అండ్ క్యూ సింపనీకి కూడా ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. మీ దగ్గర సామ్సంగ్ సౌండ్ బార్స్ ఉంటే టీవీ స్పీకర్స్, సౌండ్ బార్ స్పీకర్స్ కలిసి అయితే వర్క్ అవుతాయి. డాల్బీ అట్మాస్ అయితే లేదు. HDMI ER సపోర్ట్ అయితే ఉంది. మీరు ఎక్స్టర్నల్ గా సౌండ్ బార్స్ కనెక్ట్ చేసుకుని అయితే వినొచ్చు. సౌండ్ క్వాలిటీ అయితే నన్ను ఇంప్రెస్ చేసింది, బాగానే ఉంది. పెద్ద హాల్లో అయితే కష్టమే కానీ చిన్న బెడ్రూమ్స్ లో, మీడియం రూమ్స్ వరకు అయితే బాగానే అనిపిస్తుంది. ఇంకా OS విషయానికి వస్తే ఇది 1 UI Tizen OS పైన అయితే రన్ అవుతుంది. 7 years వరకు OS అప్డేట్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. దీనిలో ఏ ప్రాసెసర్ యూస్ చేశారో కంపెనీ మెన్షన్ చేయలేదు. పిక్చర్ పరంగా అయితే మీకు చెప్పాను కదా, మినీ LED ప్రాసెసర్ 4K అయితే యూస్ చేశారు. ఇది 8GB స్టోరేజ్ అయితే వస్తుంది. ఎంత ర్యామ్ కంపెనీ మెన్షన్ చేయలేదు. మాక్సిమం 1GB ర్యామ్ కానీ 1.5GB ర్యామ్తో అయితే రావచ్చు. ఫాస్ట్ గానే ఉంది మనం ఆపరేట్ చేస్తున్నప్పుడు. సో మరీ అంత ల్యాగ్ అయితే నేను నోటీస్ చేయలేదు. ఎప్పుడు ల్యాగ్ నోటీస్ చేశానంటే OTT యాప్స్ మనం ఫ్రెష్గా ఓపెన్ చేస్తాం కదా, అలాంటి టైంలో ఒక 30 seconds వరకు లోడింగ్ టైం అయితే తీసుకుంటుంది. ఆల్రెడీ ఓపెన్ చేసిన యాప్స్ మధ్య స్విచ్ అవుతున్నప్పుడు 5 to 10 seconds వరకు డిలే అయితే మీరు నోటీస్ చేస్తారు. రిమోట్ కూడా కొంచెం ల్యాగ్ అయితే అనిపిస్తుంది. స్మార్ట్ రిమోటే, బట్ అంత యాక్యురేట్ గా అయితే వర్క్ అవ్వట్లేదు. బ్యాక్ సైడ్ పెట్టి యూస్ చేస్తుంటే రావట్లేదు. ఓన్లీ సైడ్స్ అండ్ ఫ్రంట్ సైడ్ పెట్టుకొని మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ స్మార్ట్ థింగ్స్ అనే యాప్ ఉంటుంది, సో దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్ ని మీరు రిమోట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ మీ ఇంట్లో సామ్సంగ్ డివైజెస్ ఉన్నాయి కదా, సో దాంతో కూడా కలిపి ఇదైతే వర్క్ అవుతూ ఉంటుంది. సో సామ్సంగ్ ఎకో సిస్టమ్ లో మీరు ఉంటే ఈ టీవీ మీకు హెల్ప్ అయ్యిద్ది. ఇది సామ్సంగ్ విజన్ AI కంపానియన్ సపోర్ట్ అయితే వస్తుంది. సో AI ఫీచర్స్ అయితే దీనిలో మనం యాక్సెస్ చేసుకోవచ్చు, బట్ నాకు అంత యాక్యురేట్ అయితే అనిపించలేదు. సపోజ్ ఇప్పుడు మీరు ఏమైనా మూవీ చూస్తున్నారు అనుకోండి, ఈ మూవీ డీటెయిల్స్ నాకు కావాలనుకుంటున్నాను, టెల్ మీ అబౌట్ దిస్ మూవీ. ఇక్కడ చూడొచ్చు, ఈ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఏ సాయంతో ఇక్కడ నుంచి మనం తెలుసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్స్ అవ్వచ్చు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అవ్వచ్చు, ఇక్కడ అంతా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు మ్యాచ్ చూస్తున్నారు అనుకోండి, మ్యాచ్ యొక్క సమరీ అడిగిన అవన్నీ చెప్తూ ఉంటుంది. యాక్చువల్ గా పెద్ద సామ్సంగ్ టీవీస్ లో మీకు రిమోట్ లోనే ఏ బటన్ అయితే ఇస్తారు. ఈ టీవీకి ఇచ్చిన రిమోట్ లో అయితే నాకు అవి వర్క్ అవ్వట్లేదు. ఈ మైక్రోఫోన్ స్మార్ట్ థింగ్స్ యాప్ ఉంటుంది కదా సామ్సంగ్ లో, దానిలో ఇప్పుడు నేను చూపించాను. దానిలో మైక్రోఫోన్ యాక్టివేట్ చేసి ఇప్పుడు క్వశ్చన్స్ అయితే అడిగాను. మరి దీనిలో గ్లిచ్ ఉందో అర్థం కావట్లేదు, అసలు రిమోట్ మైక్రోఫోన్ సపోర్ట్ ఉందో లేదో అర్థం కావట్లేదు. ఇదైతే వర్క్ అవ్వట్లేదు రిమోట్.
దీనిలో యాక్టివేట్ చేసుకోండి. మీ స్మార్ట్ థింగ్స్ యాప్ ఉంటుంది కదా, అంటే ఫోన్కి కనెక్ట్ చేసుకున్న తర్వాత మైక్రోఫోన్ ఉంటుంది కదా, దీన్ని లాంగ్ ప్రెస్ చేసి అడగొచ్చు క్వశ్చన్స్. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ అన్ని ఏఐకి అప్గ్రేడ్ అవుతున్నాయి కదా, స్మార్ట్ టీవీస్ కూడా ఏఐ సపోర్ట్ అయితే వస్తూ ఉన్నాయి. మీరు కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తేనే వస్తుంది, లేకపోతే చాలా తప్పులు అయితే చూపిస్తూ ఉంది. ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. తెలుగు అయితే రావట్లేదు, ఒకసారి మీకు చూపిస్తాను. ఈ మూవీలో హీరోయిన్ ఎవరు? యు మూవ్ యు నో హీరో ఇన్ యువర్ అంటే ఏదో తెలుగు అయితే రావట్లేదు, కానీ మీరు ఇంగ్లీష్లో అడగొచ్చేయండి క్వశ్చన్స్ దాన్ని. ఇంకా సామ్సంగ్ టీవీ ప్లస్ అని ఉంటుంది, మీకు తెలిసిందే. నాకు చాలా ఇరిటేషన్ అయితే వస్తూ ఉంటుంది నేను సామ్సంగ్ టీవీ యూస్ చేస్తున్నప్పుడు. ఇది ఊరికి ఆన్ అవుతూ ఉంటుంది. నేను ప్రెజెంట్ అయితే డిసేబుల్ చేశాను దీన్ని, మీకు కావాలంటే వాడుకోవచ్చు. ఫ్రీ టీవీ ఛానల్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా ఇది గూగుల్ క్రోమ్ కాస్ట్కి సపోర్ట్ చేస్తుంది. యాపిల్ ఫోన్స్ ఉంటాయి మీ దగ్గర, ఐఫోన్స్, యాపిల్ ఎయిర్ ప్లేకి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా గేమింగ్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పాను, ఇది నేటివ్ 50 Hz వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. HDMI 2.1 ఉంటే బాగుండేది. మనం PS5 కానీ ఎక్స్బాక్స్ కానీ కనెక్ట్ చేసుకుని యూస్ చేస్తున్నప్పుడు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇది మోషన్ యాక్సిలరేటర్కి అయితే సపోర్ట్ చేస్తుంది, అంటే మోషన్ ని స్మూత్ గా చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది గేమ్స్ లో. ఇంకా ఆటో లో లేటెన్సీ మోడ్ ఉంది, వేరియబుల్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంది, అంటే HGIZ సపోర్ట్ కూడా ఉంది, అంటే HDR ని బ్యాలెన్స్ చేస్తుంది మనం గేమ్స్ ఆడేటప్పుడు. ఇలా గేమింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. చెప్పాను కదా, అంత బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండదు. ఇది మీరు బేసిక్ మినీ LED టీవీస్ లో 4 మోడల్స్ అని చెప్పా కదా, ఆ 4 మోడల్స్ లో M80H మీకు కొంచెం గేమింగ్ లో బెటర్ ఉంటుంది ఈ మూడితో కంపేర్ చేస్తే. ఒకవేళ గేమింగ్ కూడా ఆడతాను అనుకుంటే సామ్సంగ్ లో మినీ LED బేసిక్ టీవీ తీసుకోవాలి అనుకుంటే ఆ మోడల్ అయితే మీరు చెక్ చేయండి. ఇంకా పవర్ కన్జంప్షన్ విషయానికి వస్తే ఇది 1 స్టార్ రేటింగ్ అయితే వస్తుంది. యాన్యువల్ గా ఎంత పవర్ ని కన్జ్యూమ్ చేస్తుందో మీకు అక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా సర్వీస్ అండ్ వారంటీ విషయానికి వస్తే వారంటీ వచ్చేసరికి 1 year ఉంది ప్రోడక్ట్ మీద, అండ్ ఎక్స్ట్రాగా ప్యానల్ పైన 1 year వారంటీ అయితే ఇస్తున్నారు. సో మీకు టోటల్ 2 years వరకు అయితే వారంటీ వస్తుంది. సో మెయిన్ ప్యానల్ ఇంపార్టెంట్ టీవీలో, సో దానికి ఎక్స్ట్రా వీళ్ళు 1 year వారంటీ ఇస్తున్నారు. అండ్ సర్వీస్ శాంసంగ్ కాబట్టి మీకు మాక్సిమం మన ఇండియాలో చాలా ప్లేసెస్లో సర్వీస్ అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ టీవీ గురించి మనం మాట్లాడుకుంటే ప్రెజెంట్ 36-37 వేలకి అయితే అమ్ముతున్నారు. నేను కొనేది 31,000 కొన్నాను. నేను చూసినప్పుడు సాసాలేలే సేల్ జరిగింది కదా, అందులో 29,490 రూపాయలకు కూడా వచ్చింది. ఇది నాకు తెలిసి ఫ్యూచర్లో ఇంకా తగ్గొచ్చు, 28,000 రూపాయలకు కూడా రావచ్చు దసరా సేల్స్ అలాంటి టైంలో. 30,000 రూపాయల లోపు మంచి బ్రాండ్లో మినీ LED టీవీ వచ్చింది అంటే గ్రేట్ అని మనం చెప్పుకోవచ్చు. ఆ ప్రైస్ రేంజ్లో 30,000 రూపాయల లోపు ఒక బ్రాండెడ్ టీవీ మీరు చూస్తున్నారు అనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. LG టీవీ కూడా 2026 మోడల్ మన దగ్గర ఉంది. సో దాంతో కూడా దీన్ని కంపేర్ చేద్దాము. కంపేర్ చేసి సపరేట్ ఒక వీడియో చేస్తాను. సో దాన్ని బట్టి ఆ 30,000 రూపాయల దగ్గర ఈ రెండిట్లో ఏ టీవీ తీసుకోవాలి అనేది మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఆల్రెడీ దీనిలో ఉన్న మైనస్ పాయింట్స్ కూడా మీకు కవర్ చేశాను వీడియో మొత్తంలో, మీకు అర్థమయ్యే ఉంటాయి. ఒకవేళ మీరు సామ్సంగ్లో 4K టీవీ కావాలి అనుకుంటే 25,000 రూపాయల దగ్గర నుంచి 30,000 రూపాయల మధ్యలో చూస్తుంటే ఈ టీవీ మీరు చెక్ చేయండి. యాక్చువల్గా మినీ LED టీవీస్ 30,000 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. బడ్జెట్లో వీళ్ళు 4 మోడల్స్ అయితే తీసుకొచ్చారు. M2EH సిరీస్, M70H, M71H, M80H, ఈ 4 మోడల్స్ అయితే తీసుకొచ్చారు. ఈ M2EH ఈ మోడల్ అండ్ M70H, M71H ఈ 3 మీకు ఇంచుమించు సేమ్ ఉంటాయి. అవి మీకు ఆఫ్లైన్లో అమ్ముతారు, ఇది ఫ్లిప్కార్ట్లో ఆన్లైన్లో అమ్ముతున్నారు. అదే మేజర్ డిఫరెన్స్ మూడిటికి. మూడిట్లో ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ అన్ని మీకు ఇంచుమించు సేమ్ ఉంటాయి. అవి మీకు ఒక 40-45 వేల దగ్గర అమ్ముతూ ఉంటారు ఆఫ్లైన్లో, 10,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి. ఇది వచ్చేసరికి మీకు ఆన్లైన్లో కొంచెం తక్కువ రేట్కి అయితే వస్తుంది, 30,000 రూపాయల దగ్గర అయితే వస్తుంది. 30,000 రూపాయల దగ్గర మీరు సామ్సంగ్ 4K టీవీ చూస్తుంటే బడ్జెట్లో ఈ టీవీ మీరు చెక్ చేయొచ్చు. లేదు నేను గేమ్స్ కూడా కొంచెం ఆడతాను, ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ ఉండాలి అనుకుంటే సామ్సంగ్ M80Hకి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. అది 55 ఇంచ్ నుంచి స్టార్ట్ అవుతుంది, 43 ఇంచ్ అయితే లేదు. ఆ 55 ఇంచ్ ప్రెజెంట్ 68,000 రూపాయల దగ్గర అమ్ముతూ ఉన్నారు. దాన్ని 50,000 రూపాయల దగ్గర వచ్చింది అనుకోండి M80H 55 ఇంచ్ మోడల్, అది మీరు కన్సిడర్ చేయొచ్చు. 30,000 దగ్గర దీన్ని కన్సిడర్ చేయండి, 50,000 దగ్గర M80H 55 ఇంచ్ మోడల్ని కన్సిడర్ చేయండి. ఇది ఓవరాల్గా ఈ టీవీ గురించి మనం మాట్లాడుకుంటే దీనిపైన మీకు క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకేం డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఫ్రీ టైం ఉంటే మీకు రిప్లై చేయడానికి నేను ట్రై చేస్తాను. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి మంచి కంటెంట్ కోసం. నా నెక్స్ట్ వీడియోలో మనకు ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. బై ఫ్రెండ్స్.